ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదు అని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. టీడీపీ కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఇందులో ఓటర్లు. ఇక వీరిలో 60% పైగా వైసీపీ నుంచి గెలిచిన వారే. ఇక పోటీ పడితే గెలిపిస్తాము అని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా అంత ప్రయాసపడి గెలవాల్సిన అవసరం లేదు అని నాయకత్వం భావించింది. ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదు అని అభిప్రాయపడినట్లు సమాచారం. నామినేషన్ల దాఖలకు ఈ రోజే చివరి రోజు. వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ సక్రమమని తేలితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, నీలిమా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కూటమి పక్షాల నేతల మధ్య జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ మొత్తం 850 మంది ప్రతినిధులు ఉంటే అందులో దాదాపుగా 250 మంది వరకు కూటమి పక్షాలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు. మిగతా సభ్యులంతా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉండటంతో ఈ తరుణంలో వాళ్ళందరినీ కూడా ఇటువైపు తీసుకోవటం, ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదు అని చెప్పి నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అసలు పోటీకి దూరంగా ఉంటే మంచిది అని చెప్పి భావించారు. నిన్న ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. అయితే ఈ నామినేషన్ చెల్లుబాటు అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాబోతుంది. నిన్న సాయంత్రం వరకు కూడా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేను అని చెప్పి అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చారు. గండి బాబ్జీ, పీలా గోవింద్, బైరా దిలీప్ ఈ 3 పేర్లను కూడా పంపించి ఇందులో ఒక పేరును సెలెక్ట్ చేయాలని హైకమాండ్ కు సూచించారు. అయితే నిన్న సాయంత్రం వరకు జరిగిన సంప్రదింపుల అనంతరం బలం 250కు మాత్రమే పరిమితం కావడంతో ఇప్పుడు వైసీపీ నుంచి అంతమంది ప్రజాప్రతినిధులు, చాలా మంది ప్రజాప్రతినిధులు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేందుకు సిద్ధమై పచ్చ జెండా కూడా ఊపారు. అయితే వాళ్ళందరినీ ఇప్పుడు పార్టీలోకి తీసుకొని ఫిరాయింపులు ప్రోత్సహించడం మంచిది కాదని, స్థానికంగా ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని, అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిరాయింపులు ప్రోత్సహించకూడదు అని చెప్పి నిర్ణయించారు. దీంతో వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా దూరంగా ఉండాలి, దూరంగా ఉంటమే మంచిది అని చెప్పి కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. నీలిమ, థ్యాంక్ యూ రామారావు.